చేద్దాం. మనతో పాటు శాసనమండలి సభ్యులు చిరంజీవిరావు గారు జాయిన్ అయ్యారు. అలానే అమరావతి నుంచి మా ప్రతినిధి సత్య కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో చిరంజీవిరావు గారు, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ అసలు ఏంటి మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి డిఎస్సి అంశం పైన వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ చూస్తే అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అసలు మెరిట్ లిస్ట్ లేదు, మార్కుల లిస్ట్ లేదు, ర్యాంకుల లిస్ట్ లేదు, కట్ ఆఫ్ లేదు, సెలెక్టెడ్ వారికి మాత్రమే ఫోన్లు చేశారు, మొత్తం సెంట్రలైజ్ చేసి దీంట్లో అవకతవకలకు పాల్పడ్డారు, సిబిఐ చేత విచారణ జరిపించాలి అనేటువంటిది. సో అట్లాంటివి జరిగాయా? గతంలోకి ఇప్పటికీ ఆ మెరిట్ లిస్టులు కానీ ఇవన్నీ పబ్లిష్ చేయకుండానే చేశారా? అసలు ఎందుకు వారు ఈ విమర్శలు చేస్తున్నారు? ఎట్లా చూడాలి దీన్ని? సార్, ఒకటి, ఎగ్జామ్ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రాసెస్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వారికి ఎన్ని మార్కులు వచ్చాయి, వారి మెరిట్ లిస్ట్ ఏంటి, అందులో వాళ్ళ ర్యాంకులు ఏంటి, ప్రతి అభ్యర్థికి కూడా తెలుసు. డిఎస్సి రాసిన ప్రతి అభ్యర్థికి కూడా తెలుసు. మరి తెలుసు కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పలానా ర్యాంక్ వారికి వచ్చింది, పలానా ర్యాంక్ వారికి రాలేదని ఎలా చెప్తున్నారు? అంటే ఆల్రెడీ ర్యాంకులు డిస్ప్లే చేశారు అనేది వాస్తవం కదా. అవును, ప్రతి అభ్యర్థికి, ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థికి కూడా తెలుసు. రెండో విషయం, హారిజాంటల్ రిజర్వేషన్ కి సంబంధించి జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. 2023లో హారిజాంటల్ రిజర్వేషన్ కి సంబంధించి ఒక జీవోని తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం తీసుకొచ్చారు, దాన్ని మనం తప్పుపట్టట్లేదు. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో 1 నుంచి 100 వరకు పోస్టులుంటే 1వ పోస్టు ఓపెన్ విమెన్, 2వ పోస్ట్ ఎస్సీ అనుకో, 3వ పోస్ట్ ఎస్టీ అనుకోండి, ఇలా 1 నుంచి 100 వరకు ఫిక్స్డ్ గా ఉండేవి. ఆ 75వ పోస్ట్ క్రీడాకారుడికి అంటే క్రీడాకారుడికి ఇవ్వాలి. 92వ పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కే ఇవ్వాలి. కానీ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 10% రిజర్వేషన్ కల్పించారో, అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రిజర్వేషన్ విధానాన్ని మార్చుకున్నాయి. అందులో భాగంగా గతంలో స్త్రీలకు 33% ఉండాలి, వెర్టికల్ గా పలానా పోస్ట్ 3K ఇవ్వాలని ఉండేది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అట్లా కాదు. హారిజాంటల్ రిజర్వేషన్ లో ఓపెన్ కోటా అయిపోయిన తర్వాత మిగతా కోటా ఏదైతే ఉందో మొత్తం మీద 33% స్త్రీలు భర్తీ కాబడ్డారా లేదా అనేది చెక్ చేస్తారు. అలాగే స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కానీ, అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించింది కానీ, ఇవి పలానా పోస్ట్, పలానా నెంబర్ కలిగిన పోస్ట్ పలానా వ్యక్తికి ఇవ్వాలని ఒకప్పుడు ఉండేది. బట్ హారిజాంటల్ రిజర్వేషన్ అట్లా లేదు. అడ్జస్ట్మెంట్ చెయ్యాలి. సపోజ్ ఆల్రెడీ అప్పటికే క్రీడాకారుడు కానీ ఉద్యోగం పొందుంటే నువ్వు మళ్ళీ కొత్తగా అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొంది ఉండకపోతే అడ్జస్ట్ చేసి వారికి ఉద్యోగం ఇవ్వాలి. ఆయనకి తెలియకుండా ఈ సర్దుబాటు విధానం ఏదో నాకు తెలియదు అంటున్నాడు. అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తెలియవు నీకు, కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు తెలియవు నీకు, అసలు రిజర్వేషన్ సిస్టమే నీకు తెలియదు. అందుకే నారా లోకేష్ బాబు గారు ఏమన్నారు, అంబేద్కర్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారా అన్నారు. ఎందుకంటే మీరు ప్రశ్నించేది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారిని కాదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కాదు, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ విధానాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. అందుకనే చాలా స్పష్టంగా విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. పైగా 2 అంశాలు సార్. ఇక్కడ వీరు పదే పదే ఈ రకమైన ఆరోపణలు, విమర్శలు చేస్తూ పోవడం వల్ల ఆల్రెడీ జాబ్ పొందినటువంటి వారిలోనూ కొంత ఏంది ఈ గందరగోళం అనేటువంటి ఒక భయాలు చెలరేగే అవకాశం ఉంటుంది. లేదా నెక్స్ట్ డిఎస్సి రాయాలనుకునే వాళ్ళు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరిలో కూడా కొన్ని అనుమానాలు రేకెత్తచ్చు. దీన్ని తొలగించేందుకు మీరు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటి? ఇక్కడ 2 విషయాలు చెప్తాను నేను. నెంబర్ 1, 2024 సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, లక్షలాది మంది నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వానికి ఎగెనిస్ట్ గా ఓటేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అవమానించింది, వారిని బ్రాందీ షాపుల దగ్గర పెట్టింది. మా జీతాలు పిఆర్సీ పెంచండి అంటే రోడ్డు మీదకి వెళ్ళి విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో ధర్నా చేస్తే వారిపై కేసులు పెట్టింది, బైండ్ ఓవర్ కేసులు పెట్టింది, అరెస్టులు చేసింది. అరే బాబు మాకు వద్దు, మా పాత జీతాలే మాకు ఇవ్వండి అంటే బలవంతంగా 1వ తేదీని వాళ్ళు బిల్లులు పెట్టకపోయినా వాళ్ళ జీతాలకు వాళ్ళకి
పెట్టేసింది. అంటే ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయాలకు విలువ లేకుండా నియంతృత్వంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టేది. సో అందుకే ఈ ఉపాధ్యాయులు ఓట్ బ్యాంక్ ని ఎట్లా ఉపయోగించుకున్నారో మనకు తెలుసు. పోస్టల్ ఓట్ బ్యాంక్ ని ఒక విప్లవం వల్లే ఉపయోగించుకున్నారు. అందుకని ఉపాధ్యాయులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన కక్ష. ఇక రెండవది నిరుద్యోగులు. గత ప్రభుత్వం ఒక్క సచివాలయం ఉద్యోగులు తప్ప, సచివాలయం ఉద్యోగులు కూడా ఎందుకు తీశారు? జనరల్ గా ఒక అభ్యర్థి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు, గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు, ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు, ఉన్న పోస్టులు ఏవైతే అవి ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు. ఇవి పోస్టులన్నీ పక్కన పెట్టేసి నీ అవసరాల దృష్ట్యా నువ్వు తీసుకొచ్చిన సచివాలయం ఉద్యోగస్తులు నువ్వు నింపుకున్నావు. వాళ్ళు రాష్ట్రంలో నిరుద్యోగులు ఏమైనా అడిగారా? సచివాలయం ఉద్యోగులు భర్తీ చేయండి, నీ అవసరం కొద్దీ నువ్వు నింపుకున్నావు. అంటే నీ స్వార్థం కొరకు నింపుకున్నది నేను అన్ని తీస్తాను ఇన్ని తీస్తానని చెప్పి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. బట్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్క నోటిఫికేషన్, ఒక్క డిఎస్సి, గతంలో 23,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇస్తామన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేదు. అలాగే ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ ని భర్తీ చేయలేదు. గ్రూప్ 1 లో సర్వనాశనం చేశాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆ గొడ్డలి పార్టీపై ఎగెనిస్ట్ గా తయారయ్యారు. సో నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించాలనేది ఆయన టార్గెట్. సో ఈ 2 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2 సంవత్సరాల్లో ఈ 2 వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు. ఎందుకంటే మా మేనిఫెస్టోలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నాం. దాంట్లో భాగంగా ఒక పక్క ప్రభుత్వ రంగంలో 16,347 ఉద్యోగాలకు సంబంధించి మెగా డిఎస్సి ఇచ్చాం. 6,100 గతంలో వాళ్ళు భర్తీ చేయలేని కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాం. జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 70 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటికి వచ్చి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు పక్కాగా. ఫస్ట్ టైం లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన నోటిఫికేషన్ పడిపోయింది. ఇంకో పక్క ప్రైవేట్ రంగాన్ని మనం అందరం చూస్తున్నాం. ప్రపంచ దిగ్గజాలే ArcelorMittal తీసుకొచ్చారు, గూగుల్ తీసుకొచ్చారు, TCS ని తీసుకొచ్చారు, యాక్సెంచర్ ని తీసుకొచ్చారు, రాయల్ ఎన్ఫీల్డ్ ని తీసుకొచ్చారు, రక్షణ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. నిత్యం పండగనగా పబ్బం అనక తండ్రి కొడుకులు ఇద్దరూ కలిపి ఇప్పటికే 24 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇవన్నీ గ్రౌండ్ అయితే 20 లక్షల పైగా ఎంప్లాయ్మెంట్ సృష్టించబడుతుంది. చిరంజీవి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా వాళ్ళు ఏమో హామీలు ఇచ్చారో దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు, ఓకే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు జన్జీ అని, జన ఆల్ఫా అని కూడా ప్రస్తావించు, నేను కాక్రోచ్గా మారుతాను వాళ్ళతో పాటు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్. ఇలాంటి నేపథ్యంలో మీరేమైనా జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళకి అవగాహన కానీ దీనిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఇప్పటికే మేము సెలెక్ట్ అయిన అభ్యర్థులు, నిరుద్యోగులు కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులతో మాట్లాడుతున్నాం, నిరుద్యోగులతో కూడా మాట్లాడుతున్నాం. ఎలా ఉంది గత ప్రభుత్వం, ఎలా ఉంది ఈ ప్రభుత్వం, ఎలా ఉందంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సార్, గతంలో 5 సంవత్సరాలు మేము ఉద్యోగాల కోసం వేచి ఉన్నామండి, మాకు ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు. ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ కొంచెం లేట్ చేసినప్పటికీ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, అందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది, డిఎస్సి భర్తీ చేసింది, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది, కొన్ని మిస్లేనియస్ భర్తీ చేసింది, మిగతావన్నీ స్కెడ్యూల్ ప్రకారం రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. రేపు ఆగస్టు 15న, సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15న ఏ నోటిఫికేషన్ ఏ డేట్ రావాలో అనేది చాలా స్కెడ్యూల్ అంతా ప్రకటించారు. కాబట్టి నిరుద్యోగులకి విషయాలన్నీ మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను ఆంధ్ర యూనివర్సిటీ ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారంటే, సార్ మాకు చాలా స్పష్టత ఉందండి, ఈ రోజు జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే రాష్ట్ర చరిత్రలోనే యూపీఎస్సీ ఎలా అయితే జాబ్ క్యాలెండర్ ఇస్తుందో ఫస్ట్ టైం మన స్టేట్ గవర్నమెంట్ అట్లా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం చాలా శుభ పరిణామం. మేము ఎవరైతే వైసీగలరు కానీ మేము విద్యావంతులు, మేము అట్లాంటి మోసాలకి గురి కావని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మేము కూడా ఎప్పటికప్పుడు నిరుద్యోగులు కలుస్తున్నాం, ఉపాధ్యాయులు కలుస్తున్నాం, వారిని కూడా ఓరల్ గా డిస్కషన్ చేయమంటున్నాం. దీని గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఆయన టార్గెట్ 16,347 ఓట్లు పోయినా మిగతా ఎగ్జామ్స్ రాసిన 3 లక్షల మంది నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించాలనేది ఆయన ఉద్దేశం. నిజానికి 16,347 ఉద్యోగుల్లో సుమారు సగం మంది వైసీపీ వాళ్ళే ఉంటారు కదా. అవును, కానీ ఆ నెంబర్ ఎక్కువ ఉంది కదా సార్, అది ఈజీ కదా. మీరు అన్నట్లుగా వాళ్ళు అపోహలు సృష్టించి రాని వాళ్ళందరినీ తిప్పుకునేదానికి ప్రయత్నమే కదా. అది ప్రతి వ్యక్తికి ఉదాహరణకి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి చేస్తామని చెప్పి తీయకుండా 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి?
పైగా సిగ్గు లేకుండా మా నోటిఫికేషన్ రద్దు చేశారంటారు. మీరు నోటిఫికేషన్ తప్పులు తడకలతో ఇచ్చారు. బీఈడీ అభ్యర్థులకు డిఎస్సికి ఎస్జిటి రాయకూడదంటే నువ్వు అందులో పెట్టేశావు. హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటే నువ్వు వెర్టికల్ రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇచ్చావు. కోర్టు కొట్టేసింది అది. ఓకే. కోర్టు కొట్టేసిందా లేకపోతే మా ఎన్డీఏ గవర్నమెంట్ రద్దు చేసిందా తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ఈ తేడా జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు, కానీ నిరుద్యోగులకు తెలుసు కదా అవును ఏం తప్పు జరుగుతుందనేది. అవును. చిరంజీవి గారు ఒక విషయం ఫైనల్గా, కోట్లాది మంది కాక్రోచ్ల్లో నేను ఒక కాక్రోచ్ నవ్వుతా అని జగన్ అంటున్నాడు. సో దానికి ఏం చెప్తారు? వెరీ సింపుల్ అండి. సమాజంలో తప్పు జరిగితే నువ్వు విభిన్న రూపాలలో వచ్చి ప్రశ్నించవచ్చు. ఓకే. అసలు తప్పే జరగలేదు. నువ్వు రాజకీయ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన తప్పు ఒకటి చూపించండి. తప్పు లేదు కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంటది, ఏ వంక లేనివాడు డొంక పట్టుకొని తిరిగాడు అని చెప్పి. ఏ వంక దొరకక ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప నిజానికి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి తప్పు జరగలేదు. జరిగినప్పుడు కదా నువ్వు కాక్రోచ్ గా మారుతావా, క్రొకడైల్ గా మారుతావా అనేది. ఏది జరగకుండా నువ్వు మారి సాధించేది ఏంటి? ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఈ ఎపిసోడ్ మొత్తం పైన? నేను వాళ్ళు ఏమైనా ప్రత్యక్షంగా డిబేట్ దీని మీద చర్చకి రమ్మని కూడా పిలుస్తున్నట్టున్నారు. ఏమైనా వైసీపీ నుంచి రియాక్షన్ ఉందా దీనిపైన? ఒకవేళ వాళ్ళు చర్చకు వస్తే కూడా దీనిపైన మీరు చర్చించేందుకు రెడీనా? నేను ఖచ్చితంగా చర్చించగలను. సింపుల్ ఒకటే లాజిక్. వీళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్ లో చేసిన నిరసనల్లో 100 మంది వస్తే 99 మంది ఎవరు వైసీపీ కార్యకర్తలు. డిఎస్సి అంటే తెలియలేని వాళ్ళు. కొండుమ వేసుకుని వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ధర్నా చేస్తే రోడ్డు మీదకి రావాల్సింది ఎవరు? అన్యాయం జరిగిన నిరుద్యోగ కదా రావాలి. సింపుల్ లాజిక్ అండి. నిజంగా నిరుద్యోగ అన్యాయం జరిగితే వాడు కదా రోడ్డు మీదకి రావాలి. నిజంగా అన్యాయం జరిగితే నిరుద్యోగ చాలా క్లియర్ గా కాన్సెసర్ గారు చెప్తున్నారు, జైన్ గారు చెప్తున్నారు, మా కమిషనర్ చెప్తున్నారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మా ఆఫీస్కి రండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా స్పష్టంగా విత్ ప్రూఫ్స్. క్రీడా శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెక్రటరీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే ఎడ్యుకేషన్ కి సంబంధించిన కాన్సెసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వు ఎవరి మెదళ్ళని పాడు చేద్దాం అనుకుంటున్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యువత ఏమైనా అంత అమాయకులా? చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ప్రాచీన కాలం నుంచి ఎడ్యుకేటెడ్ పీపుల్. మొన్న శాసనసభ ఎన్నికల యొక్క ఫలితాలే చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అనేది. కాబట్టి నీ తప్పుడు మాటలకి లొంగిపోయి ప్రలోభాలకు లోనయ్యే ప్రజలు ఇక్కడ ఏమీ లేరు. ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు ఆయన. ఆయనంతటా ఆయనే తప్ప, ఆయనంతటా ఆయనే దిగజారుడుతనానికి కారణం అవుతున్నాడు. రైట్. ఆయన మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో తప్పు దొరికేస్తా చూడండి. ఓకే. థ్యాంక్ యూ చిరంజీవి గారు, మీరు లైవ్లో వచ్చి దీనిపైన క్లారిటీ ఇచ్చిన దానికి.